చూడగానే కనురెప్ప పాటున మారెదవా వడిగా మేఘా ఆకాశము పోగలవా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా రారాజునెదుర్కొనగలవా రారాజునెదుర్కొనగలవా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. జయం గల దేవా నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయను తండ్రి. కొద్ది నిమిషంలో నన్ను కూడా మరుగుపరిచి ఈ శ్రేష్టమైన దినములో పరిశుద్ధ దినమును ఆచరించిన జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఉన్నావు తండ్రి. ఈ పరిశుద్ధ దేవుని పరిశుద్ధంగా ఆచరించే భాగ్యము మాకు దయచేసి బలపరచుము తండ్రి. నీ మాటలు వచించడానికి కూడా నేను తగిన యోగ్యత అర్హత లేని వాడిని ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకును తండ్రి. సిరు చోట పూర్తిగా మరుగుపరచు. పరిశుద్ధ నిలబడదగిన ఈ స్థలంలో ఏగుడు నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హత లేని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యము ప్రత్యేకమైన ఆరాధనలు వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినం మరి ఒక ప్రత్యేకమైన దినం. ఎంతమందికి తెలుసు? ప్రత్యేకమైన దినం ఎంతమందికి తెలుసు? చెప్పు. ఈ దినము పాస్టర్లు అంటే సంఘ కాపరి ప్రశంసల దినము. ఈ దినము నాకు రాజమండ్రి నుంచి మన సహోదరి ఆశ ఒక్కది పాస్టర్ల ప్రశంస దినం శుభాకాంక్షలు చెప్పింది. ఆ బిడ్డకి లైవ్ ద్వారాగా వందనాలు తెలుపుతూ ఉన్నాను. కనుక మరి ఈ యొక్క పాస్టర్ల లేకపోతే సంఘ కాపరి ప్రశంసల ఆదివారం, ఈ ఆదివారం ఇప్పుడు అందరూ నాకు సన్మానం చేసి ప్రశంసలు చెప్పమని చెప్పడం లేదు, కానీ నేను ఒక్కడే కదా, అనేక ప్రపంచంలో అనేక మంది అనేక సంఘాలకి కాపర్లుగా ఉన్నారు. కనుక మరి ఈ సందర్భంలోని ఈ సమయాన్ని అనుసరించి వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అనేక సార్లు మనము కీర్తనలు చదువుతూ ఉంటాం. ఏ కీర్తనలు చదువుతాం? దావీదు కీర్తనలు అంటాం. చూడండి, కీర్తనలు అనగానే ఎవరన్నారు? దావీదు కీర్తనలు అన్నారు. కీర్తనలు అన్నీ దావీదే రాయలేదు. కానీ ప్రపంచంలోని అనేకమైన కీర్తనలు ఉన్నప్పటికీ సంగమునకు అవసరమైన 150 కీర్తనలే ఎజ్రా, నెహెమ్యా రాసి బైబిల్ గ్రంథంలో దాన్ని పెట్టారు. ఇంకా ఎన్నో కీర్తనలు ఉన్నాయి. దీంట్లో కొన్ని దాదాపుగా 90% కీర్తనలు దావీదు రాశాడు, కొన్ని అతని కుమారుడు సొలొమోను రాశాడు, కొన్ని ఆసాబు కుమారులు రాశారు, కొన్ని కోరాహు రాశారు, కొన్ని మోషే కూడా రాశాడు. మరి ఎందుకు 150 కీర్తనలు ఇందులో పెట్టారు అంటే కదా, మనకి కూడా ఒక పాటలో పుస్తకం అనేక సార్లు చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను. మన సంఘానికి కూడా ఒక కీర్తన పుస్తకం, పాటల పుస్తకము ఉంది. అన్ని సంఘాల్లో పాడిన పాటలు కొన్నిసార్లు ఇప్పుడు మనం పాడుతున్నాం, కానీ దాదాపుగా ఈ పుస్తకంలోంచి పాడడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘ నాయకులు, ఈ సహవాసపు దైవ సేవకులు దీన్ని ప్రారంభించిన వారు ఈ సంఘమునకు ఎన్ని అవసరమో దానిని ఇందులో ముద్రించారు. ఆ రీతిగానే క్రైస్తవ సంఘమునకు దేవుని బిడ్డలకు ఎన్ని కీర్తనలు అవసరమో ఎజ్రా, నెహెమ్యా దాన్ని పొందుపరిచారు. అందులోని ప్రాముఖ్యమైన కీర్తన అంటే అన్నీ ప్రాముఖ్యమైనవే,
ఏది కూడా ప్రాముఖ్యం కానిది ఏమీ లేదు. కానీ మనందరికీ దాదాపుగా పరిచయమైనది, గోడల మీద రాసుకున్నది, కారు మీద రాసుకునేది, ఇంకెక్కడ బళ్ళ మీద రాసుకునేది, లేకపోతే మాటి మాటికి ప్రార్థన చేసేటప్పుడు వల్లించే కీర్తన ఏంటి? 23వ సంకీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు కదా. కనుక కాపరి అంటే కాచేవాడు, అంతేనా? కాపరి అనగా కాచేవాడు, కాపరి అనగా మందను కాచేవాడు. కానీ బైబిల్ చెప్తుంది జీతగాడు కాపరి కాదు. జీతగాడు ఏంటంట? జీతగాడే అంటే మీరు అనుకోవచ్చు, మాకేం చెవుడారా జీతగాడు మళ్ళీ జీతగాడు అంటారు అని అనదు. జీతగాడు అంటే జీతగాడికి ఉండే బాధ్యత కొంతే ఉంటుంది, కాపరికి బాధ్యత ఎక్కువ ఉంటుంది, ప్రాణం కూడా పెడతాడు. కనుక మనము తెలుసుకోవలసిన భాగం ఏంటంటే 23వ సంకీర్తన దాదాపుగా అందరికీ కంఠస్థ వచ్చాను అనుకుంటాను. ఎంతమందికి వచ్చి? కొంతమంది, మంచిది. 23వ సంకీర్తన కంఠస్థం చేయండి. పెద్దలైన వారు కూడా కంఠస్థం చేయాలి. ఈ సంకీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంకీర్తనలోని ఎన్నో మర్మములు ఉన్నాయి. యెహోవా నా కాపరి అని అంటున్నాడు. పురాతనమైన వృత్తుల్లో ఒక వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి. చూడండి, ఆది అందు హేబేలు గొర్రెలు సేద్యం, గొర్రెల కాపరి, అవునా? ఆది దంపతులకు 2వ కుమారుడే గొర్రెల కాపరి యొక్క వృత్తిని ఎంచుకున్నాడు. సింహాసనము మీద ఉన్న దావీదు కూడా గొర్రెల కాపరి. మోషే కూడా తన మామగారు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. యాకోబు కూడా పెళ్లి చేసుకోవడానికి కాపరి ఉద్యోగం చేశాడు, అవునా కాదు చెప్పండి? యాకోబు కూడా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేశాడు? మామగారి దగ్గర కాపరి ఉద్యోగం చేశాడు. కనుక కాపరిలోని ఉండే లక్షణములు ఎంతదో అందరికన్నా బాగా చెప్పగలిగేవాడు బైబిల్ ఎవరున్నారంటే దావీదు ఒక్కడే. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసి దావీదు ఇప్పుడు ఉండి ట్రైనింగ్ ఇచ్చేవాడేమో ఎవరికి గొర్రెల కాపరిని ఎలా కాయాలో. కనుక దావీదు ఒక మాట అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలాసార్లు మనం అనుకుంటాము అన్ని 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 జంతువులని అడవి ఉంటాయి, సాధారణంగా మనుషుల మధ్య నివసించే జంతువులు కూడా ఉంటాయి. కానీ గొర్రెలకి అడవి గొర్రెలు ఉండవు. మీరు ఎక్కడైనా చూసారు లేదు? అడవి గొర్రె అంటారు కదా, అడవి గొర్రె కాదు అది. అడవి గొర్రె ఉండదు. గొర్రెకి ఖచ్చితంగా ఎవరు కావాలి? కాపరి ఖచ్చితంగా కావాలి. గొర్రెకి కాపరి లేకపోతే అది మందలోని ఉట్టినే బలహీన పడిపోతుంది. మనం ఇటు నడిచామనుకోండి, గొర్రె మన వెనకాతల వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తుంది. అది అక్కడ చెడు ఉందో, అక్కడ ఏదైనా కీడు ఉందో, అక్కడ నష్టం ఉందో గొర్రె గ్రహించుకోదు. కనుక దావీదు అన్నాడు, దేవుడు నా కాపరి అయితే నేనేమై ఉండాలి? నేను ఆయన గొర్రెనై ఉండాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుని గొర్రెలుగా ఉండడానికి? దేవుడు ఇటు నడవమంటే నడవడమే గుడ్డుగా, దేవుడు ఇటు ఎళ్ళు అంటే వెళ్ళడమే గుడ్డుగా, దేవుడు ఈ ప్రక్కన వెళ్ళమంటే వెళ్ళడమే గుడ్డుగా. అది గొర్రెకుండే లక్షణము. క్రైస్తవులను మతోన్మాదులు అంటారు, గొర్రెలు రావీళ్ళు అంటున్నారా లేదా? అంటే గుడ్డిగా నమ్ముతాము. దేవుణ్ణి మనం ఎవరూ చూడలేదు కానీ దేవుణ్ణి అనుభవిస్తూ ఉన్నాము. కనుక మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా నా కాపరి, నేను గొర్రెని. సరే, ఇప్పుడు చూడండి, అన్నిటికి పశువులు ఉంటాయి, ఏంటి మేకలు ఉంటాయి, లేకపోతే గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి. ప్రతి జంతువుకు కూడా కాపరి ఎక్కడుంటాడు? వెనక ప్రక్కుండి ఒక బెత్తమో ఒక కర్ర తీసుకుని కొడితే వెళ్తాయి. కానీ గొర్రెలకు అలా కుదరదు. ముందు ఒకడు ఉండాలి, వెనక ఒకడు ఉండాలి. ముందు ఎవరు లేడనుకోండి, మనం ఒక కర్రతో ఒకటి కొట్టామనుకోండి, 2 అడుగులు ముందేసి మళ్ళీ వెనక్కి చూస్తుంది గొర్రె. గమనించారా మీరు? 2 అడుగులు ముందుకు వేస్తుంది గొర్రె, మళ్ళీ వెనక్కి చూస్తుంది, వెళ్ళదు. ఏదైనా ఒక గొర్రె వెళ్ళిపోతుంది అనుకోండి, దాని వెనకాతల గుడ్డిగా గొర్రె వెళ్ళిపోతుంది. కనుక గొర్రెకి కాపరి ఖచ్చితంగా అవసరము.
క్రైస్తవ సంఘానికి కూడా కాపరి ఖచ్చితంగా కావాలి. కానీ ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కాపరు లేరు. క్రైస్తవ సంఘాల్లో పర్మనెంట్ బోధకులు లేరు. ఉద్యోగస్తులు ఎక్కువైపోయారంటే ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు నేను విమర్శించడం లేదు, కానీ చాలామంది ఏంటంటే కాపరత్వం లేదు. ఏదో ఆదివారం వచ్చారు, సువార్త చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకొక వారం ఇంకొక సువార్తికుడు వస్తారు, సువార్త చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకొక వారం ఇంకొకడు వస్తారు, ఇంకొక సువార్త చెప్తారు, వెళ్ళిపోతారు. ఈ కాపరి ఆత్మలు ఏమైపోతుంది? బక్క చిక్కిపోతుంది. కనుక క్రైస్తవ సంఘమునకు ఎవరు కావాలి? కాపరి ప్రాముఖ్యము. కాపరి ఎందుకు ప్రాముఖ్యం అంటే, గొర్రెకి ఇంకొక లక్షణం ఉంది. గొర్రె పోరాడలేదు, పరిగెత్తలేదు. గొర్రె ఏం చేయలేదు? పోరాడలేదు, పరిగెత్తలేదు. అంటే దాని అర్థం ఏంటి? పరిగెత్తుతుంది. కానీ గొర్రె యొక్క ఉద్దేశం ఏమిటంటే, గొర్రె యొక్క ఉద్దేశం ఏమిటంటే, గొర్రె ఏదైనా ఒక జంతువు ఎదురు పడితే దానితో పోరాడగలదా? పోరాడలేదు. అలాగని త్వరగా పారిపోలేదు, పోరాడలేదు, పారిపోలేదు. కనుక గొర్రెకు ఖచ్చితంగా కాపరి కావాలి. కానీ దావీదు కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట అన్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలదు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి కాపరా కాదా? అంటే మనకి ఏ లోటు రావట్లేదా? మరి దావీదు చెప్తున్న కీర్తన తప్పంటారా? దావీదు చెప్తున్న కీర్తన 100% కరెక్టే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మాకు ఆర్థిక సమస్యలు ఎందుకున్నాయండి? మాకు కొన్ని ఇబ్బందులు ఎందుకున్నాయండి? మాకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయండి? మా గృహంలో కలహాలు ఎందుకు వస్తున్నాయండి? దానికి ఒక మంచి ఉదాహరణ మరొకసారి మీకు వినికిళ్ళ జ్ఞాపకము చేస్తాను. చిన్న బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలు అయిన వారు ఉంటారు. వారికి ఒకవేళ అర్ధరాత్రి ఒంటికో టాయిలెట్ వచ్చింది అనుకోండి, ఒకళ్ళే వెళ్ళిపోతారా? చెప్పండి, వెళ్తారా? అమ్మనో నాన్నో అక్కనో తమ్మునో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని లేపుతారు. పెద్దవాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చదువులో కూడా తోటి తీసుకెళ్తారు కొన్నిసార్లు కదా. అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఒక చిన్న బిడ్డ ఉంది అనుకోండి, 5 సంవత్సరాల బిడ్డ, డాడీ లే అని చెప్పి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంది? టాయిలెట్కి తీసుకెళ్ళమంది. ఆ చిన్న బిడ్డని టాయిలెట్లోని కూర్చోబెట్టాను, లైట్ వేసాను, చక్కగా ప్రశాంతంగా. బయట నేను లోపలికి వెళ్తానా బాత్రూంలోకి వెళ్ళను, బయట గేట్ దగ్గర ఉన్నాను. ఈ లోపల కరెంటు పోయింది. ఎన్ని గంటలకి? రాత్రి 12 గంటలకు కరెంటు పోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది? గట్టిగా అరుస్తుంది డాడీ, లేకపోతే వాళ్ళ అమ్మ ఉంటే మమ్మీ, లేదా అక్క ఉంటే అక్క, లేకపోతే అన్నయ్య ఉంటే అన్నయ్య అని అరుస్తుంది. ఆడు పలకలేదనుకోండి, పరిగెత్తుకుని బయటికి వచ్చేస్తుంది. అదే అన్నయ్య ఉంటాడు, అన్నయ్య అని పిల్ల, నేను ఇక్కడే ఉన్నాను అంటే ప్రశాంతంగా వెళ్ళి వస్తుంది. అంటే కాపరి ఉన్నప్పుడు కష్టం వస్తుంది, కానీ ధైర్యంగా కష్టమును మనం ఏం చేస్తాము? అధిగమిస్తాము. కాపరుంటే కష్టం లేదని కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే, కాపరు ఉన్నప్పుడు మనకు ధైర్యం ఏంటంటే, ఈ యొక్క తండ్రి బాతుల్లోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. కరెంట్ వచ్చిందా? రాలేదు. కానీ అంత మాత్రాన ఆ బిడ్డ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిందా? ఆ బాత్రూంలో తను చేయవలసిన కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఈ వాక్యం ద్వారాగా, మనకు దేవుడు ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా అధిగమించి బయటికి రాగలము. కనుక యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే అది అర్థం. 2వ వచనం అంటున్నాడు, చదవండి 2వ వచనము. ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. ఎక్కడ పడుకోబెడతాడంట? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తా ఉన్నాడు. పచ్చిక అంటే, పచ్చిక చోట్ల పరుండడం అంటే ఏం చేస్తా? పరుండడం అంటే ఏంటి చెప్పండి? పడుకోబెడుతున్నాడు. ప్రభు మనలను పడుకోబెడతాడంట. సుఖమైన నిద్రను ఆయన కలుగు చేస్తాడు. పచ్చిక గల చోట్లను గొర్రె కొన్నిసార్లు భయాందోళనలో ఉంటుంది. ఎందువల్ల భయపడుతుంది అంటే,
ఒకటి, గొర్రెకి ఉండే భయం ఏంటంటే శత్రువు దూరం ఉన్నాడు అనుకోండి, గొర్రె ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోలేదు. రెండోది, గొర్రె నిద్రపోవడానికి కారణం ఏంటంటే గొర్రె కొన్నిసార్లు భయం వల్ల నిద్రపోదు. ఇంకా కొన్నిసార్లు ఎందుకు నిద్రపోదు గొర్రె? భారము వల్ల కూడా నిద్రపోదు. భారం అంటే గొర్రెకి వీపు మీద బొచ్చు బాగా పెరుగుతుంది, గొర్రె బొచ్చు అంటారు. గొర్రె బొచ్చు భారం వల్ల కూడా గొర్రె ప్రశాంతంగా నిద్రపోదు. మొదట భయము, రెండు భారము. ప్రియమైన దేవుని సంగమా, నీ లోకములో భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు నీకేం పట్టదు? నిద్ర పట్టదు. బంగారం ఉంటేనే భయం కాదు. ఏమో చచ్చిపోతానేమో భయం వేస్తుంది, చెప్పండి. చచ్చిపోతానేమో, అందుకే కొంతమంది నిద్రపోరు. ఎలాగైనా నిద్ర వస్తుంది కదా, చచ్చిపోతానేమో భయంతో నిద్రపోరు. కొన్నిసార్లు భారము, కొన్నిసార్లు భయము. భారం అనగా గొర్రెకి ఈపి మీద ఏముంటుంది అంటే బొచ్చు ఉంటుంది. అది మాటి మాటికి బైబిల్లో ఉంది, వాక్యంలోని. గొర్రె బొచ్చుని ఏం చేస్తారంట? శారము చేయాలి, కత్తిరించాలి. కత్తిరించకపోతే ఏం ప్రమాదం అంటే అది బరువు వల్ల ఎలకెత్తుల వెనక్కి అది పడిపోతుంది. అప్పుడు పొట్టలో ఉన్న పేగులు కంఠము దగ్గరకు వచ్చి ఊపిరాడక 12 సెకండ్లో గొర్రె ఏమైపోతుంది? చచ్చిపోతుంది. గొర్రెకుండే లక్షణములోని నీ జీవితంలో, నా జీవితంలో చిన్న సమస్య వల్ల కూడా కొన్నిసార్లు మన ప్రాణం పోతుంది. చిన్నదే అనుకోవచ్చు. ఇటు మన ప్రియ సహోదరులు ప్రసాద్ గారిని మనం చూసాం. తిరుగుతానే మాట్లాడుతూనే ఏమీ లేకుండానే ఏదో నొప్పి అనుకున్నారు. అది భయంకరమైన నొప్పని గ్రహించలేకపోయారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి మన యొక్క కాలము, మన యొక్క వైద్యులకు, డాక్టర్లకు మించిపోయింది కనుక లాభం లేదని చెప్పేశారు. ప్రియమైన దేవుని సంగమా, కొన్నిసార్లు భారము. ఏ భారం అంటే పాపపు భారం ఉంటుంది. పాప భారం వల్ల నువ్వు నిద్రపోలేవు. పాపము దేని వల్ల వచ్చింది? పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే గొర్రెబొచ్చు ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెలో నుంచే వచ్చింది. నీ అంతరంగములో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనుష్యుని యొక్క అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయములో నుంచి. అనగా మనుషుని హృదయంలో నుంచి అపవిత్రత, జారత్వము, కామకత్వము అన్నీ ఉన్నాయి. ఈ భారం వల్ల కొన్నిసార్లు నీకు నిద్ర పట్టకపోవచ్చు. నిద్ర పట్టకపోవడానికి కారణం భారము. రెండోది భయము. దూరముగా శత్రువు ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటది. కనుక దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక గల చోట్లను పరుండ చేయించున్నాడు. చదవండి ఇంకా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నీతి మార్గములో నడిపించుచున్నాడు. సరిపోతుంది. పచ్చిక గల చోట్లను ఏం చేస్తాడంట? పరుండ చేస్తాడు. చూడండి, గొర్రెల కాపర్లు ఎప్పుడు కూడా ఒకే పొలంలో మేపుతారా? చూసారా లేదా? మీరు మేపుతారంటే మేపరా అని చెప్పేస్తున్నారు. తెలుసుకుని మనం చెప్పాలి. మేపుతారా? మేపరు. ఈవేళ గొర్రెలుగా ఒకసారి నాకు గొర్రె కావాల్సి వచ్చి, ఎందుకు తింటా కావాల్సి వచ్చి గొర్రెలు కాపరు ఫోన్ చేసి ఎక్కడున్నావంటే ఎక్కడో ఉన్నానని చెప్తున్నాడు. అయ్యా నీది ఫలానా ఊరే, మాది ఆ ఊరేనండి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళమంటే గొర్రెలు మేపడానికండి. అంత దూరం ఎందుకు పోయామంటే మేము ఒక్క దగ్గర గొర్రెలను మేపమండి. ఎందుకంటే గొర్రెలు ఒకే పొలంలోకి రోజు తీసుకెళ్ళామనుకోండి, గొర్రె తినవలసింది చిగురు మాత్రమే. చిగురు అంటే చిగురు అంటారు. చిగురు పైన లేతది మాత్రమే తినాలి. అది మొదటి రోజు ఆ పొలంలో తీసుకెళ్తే చిగురు తినేస్తుంది. రెండో రోజుకి అదే పొలం తీసుకెళ్ళాం అనుకోండి, గడ్డి కింద ఏముంటాయి? పుల్ల మొక్కలు లాంటివి ఉంటాయి. అది తింటే గొర్రెకి అస్వస్థత కలుగుతుంది. దాని ద్వారాగా మోషన్ అంటే దాని గొర్రె బయటికి మూత్రము కానీ మలం విసర్జించేటప్పుడు రక్తం వస్తుంది కనుక అది జబ్బు చేసి చనిపోతుంది. అందుకే గొర్రెలు కాపరు ఇవాళ ఎక్కడుంటారు, రేపు ఇంకో దగ్గర ఉంటారు. మేపిన పొలములోని ఎన్నడను గొర్రెలు కాపర్లు దానిని మేపరు. దేవుని వాక్యము కూడా రోజు ఒకటే వాక్యమా నీకు నాకు? రోజుకి ఒక నూతన మర్మము దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. రోజు ఒకే వాక్యం చెప్పాను అనుకోండి,
చిగురు లేదు, ఏముంది? ముదిరిపోయిన మొక్కల తర్వాత గడ్డి కింద మట్టి అన్ని తినేసి గొర్రె చనిపోయినట్టుగా ఆత్మలో నీవు నేను కూడా ఏమైపోతాము? చనిపోతాము. కనుక నూతన అనుభవం ప్రతి క్రైస్తవుడికి కావాలంటే ప్రతి కాపరి కష్టపడాలి. దేనికోసం అంటే ప్రార్థన చేస్తాము, మీకు వ్యాధి వస్తే ప్రార్థన చేస్తాము, లేకపోతే మీకు బలహీనత వస్తే ప్రార్థన చేస్తాము, మీ కష్టంలో ఉంటాము, మీరు మాట్లాడితే పడతాము, అన్నీ చేస్తాము. అంత మాత్రమే కాదు, రోజు వాక్యం చెప్తే అంటారు మాకు సీరియల్ ఇష్టం అండి కదా. సీరియల్ అంటే రోజుకో కథ చెప్తాడు. కనుక దైవ సేవకుడు కూడా బైబిల్లో నుంచి రోజుకొక మర్మము బోధించకపోతే రోజు చెప్పిందే చెప్పాను అనుకోండి, పాడిందే పాటరా పాసిపొడి దాస్తులు అన్నట్టుగా ఉంటుంది వాక్యము. కనుక నూతన మర్మములు బోధించే శక్తిలోనికి ప్రతి కాపరి రావాల్సిన అవసరమై ఉన్నది. కనుక రెండవది ఏంటంటే పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయించున్నాడు. మొదట ఏం చెప్పాను? భయం వల్ల అంట, తర్వాత భారము వల్ల. కొన్ని గొర్రెలు నిద్రపోలేవు. ఎందుకంటే కొన్ని గొర్రెలు ఎలాగుంటాయంటే గొర్రెలో అన్ని గొర్రెలు బాగానే ఉంటాయి. ఒక పెద్ద గొర్రె ఉంటుంది, వంకిలు తిరిగి ఉంటుంది గొర్రె. అది వచ్చి ఏం చేస్తుంది? మా బలహీన గొర్రెల మీద ఏం చేస్తుంది? వెళ్ళి బుర్ర తీసుకెళ్ళి టాకీలు ఇస్తూ ఉంటుంది. కనుక ఈ అసలు గొర్రె నిద్రపోలేదు. మన కుటుంబాల్లోని లేదా మన జీవితంలో కూడా ఆధిపత్య పోరుంటది. నా మాటే వినాలి నా కుటుంబం అంతా. ఉంటారా ఉండరా? కొంతమంది పెళ్ళి రూపాయి కూడా వాళ్ళు ఏం పెట్టరు, కానీ నా మాట వినాలి. పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆడు అంత పెద్దోడు అయిపోయాడా, ఆడు డబ్బునంత మాత్రమే పెళ్లి చేసేయగలడా, నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఆధిపత్య పోరు కుటుంబాల్లోని ఎక్కువగా ఉంటది. నేను డబ్బు ఉంది గనుక, నేను చేసేను గనుక. సంఘాల్లో కూడా కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే ఆ సంఘ పెద్దలకి ఏదైనా విషయం తెలియకుండా జరిగింది అనుకోండి, ఆ ప్రోగ్రాం అంతా ఫెయిల్యూర్ చేసేస్తారు. కుటుంబాల్లో కూడా నాకు తెలియకుండా ఇది చేస్తారు కానీ ఎలా చేస్తాడో చూద్దాం. ఎక్కడో అక్కడ కిర్రు పెట్టి ఆ యొక్క మంచి కార్యములు లేకుండా చేస్తారు. ఆధిపత్య పోరుంటుంది కొన్ని కుటుంబాల్లోని. వారు ఒక రూపాయి ఎవరు కనుక వాళ్ళకి చెప్పలేదు గనక, వాళ్ళకి చేయలేదు గనక, మనం సంప్రదించలేదు గనక మన మీద ఏదో ఒక చూటి పోటీ మాటలు మాట్లాడి మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కనుక దేవుడు మనకి కాపరి, మనము గొర్రె ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనకు జయము దేవుడు ఇస్తాడు. పచ్చిక గల చోట్లను ఆయన పరుణ చేయించిన తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఏంటండి శాంతికరమైన జలములని మీరు అనుకోవచ్చు. శాంతికరమైన జలములు, గొర్రెలకు కావలసింది శాంతికరమైన జలములు. ఎందుకంటే గొర్రెలు ప్రవహించే నీటిలో నుంచి నీరు తాగి దాని యొక్క మూతి తీసుకుని వెళ్ళి అందులో పెట్టి నీళ్లు తాగింది అనుకోండి, గొర్రె ముక్కులోనికి నీళ్లు వెళ్ళిపోయి తుమ్ములు వచ్చి అది అస్వస్థ గురి ఏమైపోతుంది? చనిపోతుంది. కనుక కాపర్లు ఏం చేస్తారంటే కోనేరులోనుకో చెరువులోనుకో కాపర్లు ఏం చేస్తారు? గొర్రెలను తోలికను వెళ్ళి నీళ్లు పెడతారు. ప్రవహించే నీటిలోనికి గొర్రెలు తీసుకెళ్తే ప్రమాదము. ఆ రీతిగానే ఇశ్రాయేలు దేశంలోని కొన్ని నదులే ఉన్నాయి. కానీ ప్రవహించే నదులు, కోనేరులు లేకపోతే చెరువులు లేకపోతే ఇంకుడు గుంటలు ఏమీ లేవు కనుక ఇశ్రాయేలు కాపర్లు ఏం చేస్తారంటే ఉదయమే లేచిపోతారంట. ఎన్ని గంటలకంటే 2 గంటలకే లేస్తారు. అప్పుడే గొర్రెలు ఏం చేస్తారు? తోలుకొని వెళ్తారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలోని 2 గంటలకో 3 గంటలు లేచి గొర్రెలను ఎందుకు కొండల మీద తీసుకెళ్తారంటే 2, 3, 4 టైంకి గడ్డి మీద ఏముంటది? మంచు ఉంటది. గడ్డి మీద మంచు ఉంటే ఆ గడ్డి మంచు కలిపి గొర్రె తింటే దానికి బాగా జీర్ణమవుతుంది. ఇంకా నీరు దానికి ఇవ్వాల్సిన అవసరత ఉండదు. మజ్జిగనం తిన్నప్పుడు నీళ్ళు తాగుతామా? రసముతోటి చారుతో తిన్నప్పుడు నీళ్ళు తాగుతామా? ఆ రీతి ఇశ్రాయేలు దేశంలో ఎక్కువ కోనేరులు చెరువులు లేవు కనుక శాంతికరమైన జలములంటే గడ్డితో నీళ్ళతో నిండిన మంచుతో కూడిన గడ్డి దగ్గరికి గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకువెళ్తారు. శాంతికరమైన జలములు. నీకు ఏ ఆహారము కావాలో
నీ ఆత్మీయ శక్తికి, నీ ఆత్మీయ మెళుకకు ఏ ఆహారము కావాలో నీ దైవజనుడు ఇవ్వగలిగిన సమర్థుడై ఉండాలి నీ కాపరి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తా ఉన్నాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీస్తూ ఉన్నాడు తన నామమును బట్టి. నీతి మార్గముల్లో నన్ను నడిపిస్తా ఉన్నాడు. సేద తీరడం అంటే ఏంటి? నేను మాట్లాడుతూ అంటున్నాను అంటే ఏమవుతున్నాను? సేద తీర్చుకుంటున్నాను. అలసట ఏమవుతుంది? తీరుతా ఉంది. మనం ఏదైనా కొంత దూరం నడిచిన తర్వాత నడవలేకపోయామనుకోండి, అక్కడ ఆగిపోతాం. ఆగిపోయి మంచిలు తాగుతాం, లేదా కొంచెం కూర్చుంటాం, అమ్మయ్య అంటాం. దాన్ని ఏమంటారు? సేద తీరాలి. గొర్రెని ఇష్టానుసారంగా గొర్రెల కాపరి నడిపించుడు, సేద తీరుస్తాడు. తన నామను బట్టి నీతి మార్గముల్లో నడిపిస్తాడు, సేద తీరుస్తాడు. దేవుడు నీకు కాపరై ఉన్నాడు. గొర్రెలు కొన్నిసార్లు నడవలేదు, కొన్నిసార్లు గొర్రె పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. గొర్రెలు ఎందుకు నడవలేవంటే, గొర్రెలు పిల్లలు ఉన్నాయనుకోండి, గొర్రెల కాపరి ఏం చేస్తాడు? దాన్ని గట్టి కొట్టాడు అనుకోండి, 2 అడుగులు వేస్తుంది, ఆగిపోతుంది. మళ్ళీ గట్టి కొట్టాడు అనుకోండి, గొర్రె పిల్లని 2 అడుగులు వేస్తుంది, ఆగిపోతుంది. ఇంకా గట్టి కొట్టాడు అనుకోండి, వెళ్తుంది. కానీ నరాలు చచ్చిపడిపోయి గొర్రె ఇంకా నడవడానికి పనిచేయదు. కానీ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెని ఎక్కడ వేసుకుంటాడు? భుజాల మీద వేసి నడిపించేస్తాడు. మన తల్లిదండ్రులు కూడా, నేను చిన్నప్పుడు నోహాన్ని భుజం మీద కూర్చునేవాడిని కదా. కనుక ఏంటంటే, మనం నడవలేనప్పుడు మన తల్లిదండ్రులు, మన అన్నయ్యలో, తమ్ముళ్ళు, అక్కలో ఎవరో ఒకరు మన సేద తీర్చుకుని ఎక్కించుకుంటారు. గొర్రె చిన్నది కనుక గొర్రెల కాపరి భుజం మీద వేసుకున్నాడు. కానీ గొర్రె చూడు కడుతుంది. ఏం కడుతుంది? చూడే. అంటే ప్రెగ్నెన్సీ, దానికి కడుపు వచ్చినప్పుడు దానికి భారముగా ఉంటుంది. అలాగని గొర్రెని లోపల వదిలేడు, దాన్ని కూడా కాపరి మందలో తీసుకెళ్తాడు. అలాగని గొర్రెని ఏం చేస్తాడు? 2 కొట్టాడు అనుకోండి, గొర్రె పరుగుతో నడుస్తుంది. మళ్ళీ కొట్టాడు అనుకోండి, గొర్రె నడుస్తుంది. కానీ గొర్రెని, చూళ్ళతో ఉన్న గొర్రెని అలా కాపరి కొట్టడు, ఆగుతాడు. 2-3 నడకలేస్తుంది, ఆగుతాడు. 2-3 నడకలేస్తుంది, ఆగుతాడు. ఒకవేళ ఇప్పుడు గొర్రె పిల్లనైతే భుజం మీద వేసుకున్నాడు. ఒకవేళ చూలుతో ఉన్న గొర్రెని భుజం మీద వేసుకున్నాడు, ఏమవుతుంది? ఆ ఊపిరాడక కడుపు నొక్కుకొని లోపలున్న గొర్రె పిల్లలు చనిపోతాయి. గొర్రె కూడా ఊపిరాగగా చచ్చిపోతుంది. కనుక శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాను, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తాను. ప్రియమైన దేవుని సంగమా, 2024 సంవత్సరం క్రితం లోకంలోనికి యేసయ్య దిగి వచ్చి మనందరి పాపం నిమిత్తమై ఆయన నిలిచాడు. ఎంతవరకు? నువ్వు నడిచే వరకు. గొర్రె పిల్లకు నడక రాకపోతే ప్రభు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యం చూద్దాము. యెషయా రాసిన గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. ముదిమి వచ్చే వరకు, తల ఎంట్రుకలు నెరుగు వరకు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు ఎరిగి వరకు నేను ఎత్తుకొని వాడు నేనే. చిన్నప్పుడైతే మన తల్లిదండ్రులు మనం ఎత్తుకోరా? ఇప్పుడు నేను ఎంత ఎదిగిపోయాను, మా అమ్మగారు ఎత్తుకోమంటే ఎత్తుకుంటుందా? గాడిదలాగా ఉంటుంది అంటారా? అనరా? చిన్నప్పుడు ఎత్తుకుంటున్నారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు నీ తల్లి, నీ తండ్రి, నా తల్లి, నా తండ్రి ఎత్తుకుంటారు. ఎదిగిన తర్వాత ఎత్తుకోవడానికి ఇష్టపడతావా? కానీ నా యేసయ్య, నా కాపరి అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు, అంటే ముసలితరం వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాను. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నీకు కాపరిగా ఉంటే, నువ్వు గొర్రెగా ఉంటే ఆయన నడిపిస్తాడు. లోకములో ఆయన వచ్చి కాపరత్వం చేయలేడు, కానీ దేహంలో వచ్చి ఆయన కాపరత్వం చేయడానికి దేవుడు తన సేవకులను, దేవుడు దైవజనులను, కాపులను ఏర్పాటు చేసుకొని తన మందను నడిపించడానికి వారిని ఆయన ఉనికి చేత నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క పాస్టర్ల ప్రశంస దినమందు
సర్వమానవాళికి లైవ్ ద్వారా అనేక వేల మందిని వీక్షించిన ఉన్నారు కనుక ప్రభు వాక్యం మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి కాపరిగా ఉంటే, నువ్వు ఆయన గొర్రెగా ఉంటే ఏ అపాయం వచ్చినా సునాయాసంగా దాన్ని నీవు అధిగమించగలవు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తాను, చీకటి మైదానంలోకి వెళ్ళిపోతాను. కొన్నిసార్లు ఒకసారి దానిలయ్య గారు ఎక్కడికి సాయంకాలము కాలేజీ అయిపోయిన తర్వాత ఆయన ఏకాంతానికి వెళ్ళడం అలవాటు అయిపోతే సాయంకాలం ఆ రోజు కొంచెము ప్రైవేట్ క్లాసు స్పెషల్ క్లాస్ ఉండి ఆయన ఏకాంతానికి వెళ్ళడం లేట్ అయిపోయింది. ప్రభా ఈవేళ చీకటి అయిపోయింది ప్రభా, ఈవేళ మరి నేను వెళ్ళే ప్రాంతంలోని తేళ్ళు ఉంటాయి, జెర్లు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి ప్రభా. ఎలాగంటే ఏమీ లేదు, నేను నీకు తోడుగా ఉంటాను వెళ్ళమన్నాడు. అంటే ఎవరు? దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్తా ఉన్నాడు. ఆయన ఏకాంత ప్రార్థనకి 7 తర్వాత వెళ్తా ఉన్నాడు. అప్పుడే పాములు జెర్లు పుట్టలోంచి వస్తూ ఉంటాయి. ఏం చేయాలి అర్థం కావటం లేదు. ప్రభా నువ్వు టార్చ్ లైట్ తీసుకెళ్ళమన్నా కానీ ప్రభు అంట నువ్వు టార్చ్ లైట్ వెయ్యద్దు. ప్రభు ఏమో టార్చ్ లైట్ తీసుకెళ్ళమన్నాడు ఆయన్ని. మళ్ళీ ఏమన్నాడు? టార్చ్ లైట్ వేయకు. ఆయన కొంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు టార్చ్ లైట్ వేయన్నాడు అంట. దేవుడు వేయగానే ఏం కనబడింది? ఘట సర్పము అడ్డంగా ఉంది. దేవుణ్ణి కాపురై ఉంటే కొన్నిసార్లు టార్చ్ లైట్ వేసినా, కొన్నిసార్లు ఏ లైట్ వేసినా మనకి కనబడకుండా, కొన్నిసార్లు పట్టపగలు కూడా సర్పములు తొక్కేసిన సందర్భాలు ఉంటాయి. కానీ దేవుణ్ణి కాపురిగా ఉంటే ఏ ఘట సర్పము కూడా నేను ఏమీ హాని చేయలేవు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని ఆయన నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేదది, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఎందుకు భయపడ్డంట? ఆయన దుడ్డి కర్ర ఉంది, ఆయన దండం ఉంది. దేవుని కర్ర దండం ఏం చేస్తుంది? గొర్రెల కాపురి దగ్గర దుడ్డి కర్ర ఉంటుంది, దండం ఉంటుంది. ఈ రెండిట్ల వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడంటే మనకు పెద్దగా అడవి మృగాలు లేవు. పూర్వకాలంలోనే అడవి మృగాలు, జంతువులు, తోడేళ్ళు. దావీదు కూడా చెప్తాడు, నా తండ్రి మందను మేపుతుండగా ఏమొచ్చిందంట? ఎలుగుబంటియు, సింహమును ఎలుగుబంటియు వచ్చినప్పుడు వాడిని ఏం చేశాడు? చీల్చేశాడు. ఎలా చేశాడు? వాడిని ఎత్తుకుపోతా ఉన్నాడు. కర్ర ఏం చేస్తా ఉన్నాడు? ఆ గొర్రెల మందలో ఉన్న గొర్రె పిల్ల కరుసుకుని వెళ్ళిపోతా ఉంది క్రూర మృగము. అప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? దాని భుజం మీద, ఎక్కడ మెడ మీద ఏం చేస్తాడు? ఆ దుడ్డి కర్రతో ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది? ఆ కరుచుకున్న ఆ యొక్క గొర్రె పిల్లను వదిలేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది లోయలో పడితే ఈ దండమ్మకి ఎలాగుంటుంది? వంకి ఉంటుంది. పైన కర్రకి ఎలాగుంటుంది? వంకి ఉంటుంది. దానిని ఎందులో పెడతాడు? ఆ లోయలో పెట్టి కాలుకేసి పైకి లాగుతాడు. ఎవరు? గొర్రెల కాపరి. దుడ్డి కర్రయు దండము. గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళిపోయినా, నేను వెళ్తున్నాను. కాపురు పంపిస్తాడా? ఇంత మంచి కాపురు అంటే గాఢాంధకారం లోయలోకి ఎందుకు వెళ్తుందంటే మన సొంత ఆలోచన, మనం వెళితే ఏమైందిలే, వెళితే తప్పేంట్లే, అక్కడికి వెళ్తే ఏముందిలే అనుకుంటున్నాం. పడిపోయిన తర్వాత అయ్యో ప్రభువా, ఈ గాఢాంధకారపు లోయలో నేను ఉన్నాను కనుక నీ దుడ్డి కర్ర నీ దండం నన్ను ఆదరించాలి. ఇంకేమంటున్నాడు? నా శత్రువుని భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె పొర్లుచున్నది, నేను బ్రతుకు దినముల కృపాక్షేమములే నా వెంట. ఎక్కడ? నా గిన్నె నిండి నూనెతో నా తలాంటి ఉన్నావు. గొర్రెలకి తలకి నూనె రాస్తారా? చెప్పండి. గొర్రెలకి తల నూనె రాస్తారండి? నూనె రాస్తారు గొర్రెలకి? రాయరు. కానీ ఇశ్రాయేలు కాపురులు రాస్తారు. మనమైతే మనకు రాసుకుంటాం. ఆడవాళ్ళు జుట్టు పెరగడానికి నూనె రాస్తారు. మగవాళ్ళు అయితే ఇప్పుడు జుట్టుకి ఎవరు నూనె రాయట్లేదు కదా, తలపోటొచ్చుకోవడం మాత్రమే నూనె రాస్తాం. కొంతమంది నూనె రాస్తే చిరాకు. కానీ ఇశ్రాయేలు గొర్రెల కాపురులు ఏం చేస్తారంటే
ఏం చేస్తారంటే కొంత నూనె తీసుకుంటారు, నూనెలో కొంత కర్పూరము వేస్తారు. వేసి ఏం చేస్తారంటే ప్రతి గొర్రెకి అలాగా ఆ నూనెను నుదుటి మీద ఒక టిక్కలేక బొట్టులేక పెట్టుకుంటా వెళ్ళిపోతారు. ఎందుకు పెడతారు అంటే ఆ వాసనకి ముక్కులోనికి ఏగా వెళ్ళదు. నుసుములు చిన్న చిన్న ఈగలు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే కర్పూరము లేకపోతే నూనెతో కలిపిన తైలమును నూనె మీద రాసుకుంటా వెళ్ళిపోతారు ప్రతి గొర్రెకి. కనుక ఇప్పుడంటే ఫ్యాన్లు వచ్చాయి, ఇప్పుడంటే దోమ తెరలు వచ్చాయి, ఇప్పుడంటే దోమల మందు వచ్చింది కనుక వాటిని పారదడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పూర్వదినాల మార్గం లేదు కనుక ఇశ్రాయేలు గొర్రెల కాపర్లు నూనెతో తల అంటడం అంటే అలాగ అంటించినప్పుడు ఏ గొర్రెకి కూడా అపాయము రాదు. కొన్నిసార్లు మనం గొర్రెలు చూస్తూ ఉంటాం, ఏదో ఒక రాటకో ఏదో ఒక గోడకో ఏదో బలమైన దానికి బుర్రను ఏం చేస్తాయి, టాకి ఇచ్చుకుంటాయి. ఎందుకంటే దాని ముక్కులో ఎప్పుడు ఏముంటుంది, చీముడు ఉంటుంది. చీముడికి ఏమొస్తుంది, నుసుములు అంటే చిన్న చిన్న ఈగలు వస్తాయి. ఆ ఈగ ముక్కులోంచి లోపలికి వెళ్ళి లోపల నుదుటిలోనికి వెళ్ళి తల మీద ఉండి లోపల ఏమో పెద్దవి అయిపోతాయి ఈగలు. అది లోపల దాన్ని మెదడు మీద అది తినేస్తా ఉన్నప్పుడు దురద పెడుతుంది, గోక్కుందంటే అవుతుందా కనుక వెళ్ళి టాకి ఇస్తుంది. ఏంటి, గొర్రె. కానీ గొర్రెల కాపరి ఏం చేస్తాడు, నూనె వాటన్నిటికి అంటించినప్పుడు దాని సురక్షితముగా ఉంటుంది. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కనుక గొర్రెల కాపరి దేవుడు ఆ రీతిగా వాడు నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి ఏమైపోతుంది, పొర్లుచున్నది. దేవుడు సమృద్ధి మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నేను బ్రతుకు దినములని ఏమొస్తుందంట, కృప క్షేమము నా వెంట వస్తుంది. అయ్యా నా వెనకాతల నీడ వస్తుందండి, నా వెనకాతల దయ్యం వస్తుందండి, నా వెనకాతల దురాత్మ వస్తుందండి, నా వెనకాతల నా గోల్డ్ రాత్రులు కట్ చేసే చీకటి వస్తుందండి, గోల్డ్ మంచం మీద కట్ చేసే దయాలు వస్తాయండి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వస్తే దయాలు వస్తాయి అంటారు. కానీ నిజమైన గొర్రెల కాపరి కలిగిన క్రైస్తవుడు అతని వెంట ఏమొస్తుందంట, కృప క్షేమము నా వెంట. దయాలు వస్తాయా, దయాలు చూసి పారిపోతాయి. కాళ్ళు కడుక్కోకుండా కొన్నిసార్లు మనం వెళ్ళిపోవచ్చు, కానీ కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళొద్దని నేను చెప్పను. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, ఏమేమో తొక్కుతాము, ఎక్కడెక్కడో మనకు తెలియకుండా కాళ్ళు వేసేస్తాం. కనుక చెప్పులు బయట పెట్టి కాళ్ళు కడుక్కోవడము పరిశుభ్రకం. కానీ దయ్యాలనే ఏమి ఆపగలవా, ఆపలేవు. నిజమైన కాపురే ఉన్నప్పుడు కృపయు క్షేమము నీ వెంట వస్తుంది. కనుక అట్టి కృపయు క్షేమను వెంట వచ్చి మనం బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయగల దేవా నీ ఘనమైన పాదాలు కొందనాలు, నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యంకై నీకు వందనములు. నీ సన్నిధి నాతో మాతో ఉంచి బలపరిచి నీ ప్రభుదినం ఎలాగ ఆరాధించాలి మాకు నేర్పించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభుదినం కనుక మనం లేచి నిలబడి పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరు హానక్ గారు అలాగే సహోదరి ఎప్సిబమ్ గారు కానుకలు స్వీకరిస్తారు. మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి, కింద పెట్టొద్దు దయచేసి. ఎవరు కుర్చీల మీద వాళ్ళు కుర్చీలో పెట్టండి, కింద కూర్చున్న వాళ్ళు మీ చేతితో పట్టుకొని ఇంకొక చేతితో దేవునికి కానుకను అర్పించండి. చెప్పలేదు. 36 ఆరాధన గీతంలో 198 పేజీలో 36 పాట. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింపా.
దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమనింతుము. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసి తీర్చెను. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసి తీర్చెను. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో సాయము చేసేదం. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో సాయము చేసేదం. ఉచితముగా మేలతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగన్. ఉచితముగా మేలతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగన్. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఇరుకులు ఇబ్బందులు గల వారిని నీచులన్ గనులుగా మార్చేదం. ఇరుకులు ఇబ్బందులు గల వారిని నీచులన్ గనులుగా మార్చేదం. సహించలేని కష్టములలో నిష్ఠురములలో అగాధగోతిలో పడిన వారిని సహించలేని కష్టములలో నిష్ఠురములలో అగాధగోతిలో పడిన వారిని దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవా, నువ్వు ఇచ్చిన వాక్యంకై నీకు వందనములు. ఈ పరిశుద్ధ దినములో పరిశుద్ధ శక్తిని మాకు పొందగల కృప దయచి. నువ్వు మా కాపరిగా ఉంటుంది ఎంతో మేలు. అలాగే నేను కాపరిగా చేసుకున్న జనులు గొప్ప ద్వారా నీ వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నేను మేము జీవించే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసము నువ్వు మా కాపరిగా ఉండి నువ్వు మీ ప్రజలుగా ఉండే భాగ్యం మాకు దయచేసి మన వాక్యము 30 అంతలుగా 100 అంతలుగా 60 అంతలుగా ఫలించే భాగ్యం చేత ఆయన నింపి బలపరిచి కాపాడను గాక. ఆమేన్. అందరికీ లైవ్లో వారికి వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు దినము కనుక 2 ఆదివారం మనం